ఎమ్మెల్సీ కవితపై వస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధమని, విచారణ ముగించుకొని ఆమె కడిగిన ఆణిముత్యంలో బయటకు వస్తుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుశీలారెడ్డి అన్నారు. షర్మిల బీజేపీ వదిలిన బాణమని, షర్మిల కవిత గోటికి కూడా సరిపోదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది చేసిన బీజేపీ చేసిన కుట్ర మాత్రమే. ఎందుకనగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలోనే బీఆర్ఎస్ అని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ₹1 విలువ తగ్గడం అనుకోండి, నిరుద్యోగం అనుకోండి, ఆత్మహత్యలు అనుకోండి, మనసు చలించిపోయి దేశంలో బీజేపీ చేస్తున్న దారుణాలు చూడలేక బీఆర్ఎస్ అని ఒక పార్టీ పెడితే అది భరించలేక ముఖ్యమంత్రి గారైన కుమార్తె అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి మీద ఇది నిందారోపణ చేసిండ్రు. ఎందుకంటే బీజేపీ ప్రతి రాష్ట్రంలో చేసేది బీజేపీ ఇదే పని. గత 8 రాష్ట్రాలలో కూడా ఇదే పని చేసింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది, ప్రభుత్వాలు దించేసింది. మొన్న రీసెంట్లీ కూడా మహారాష్ట్రలో చేసిన పని కూడా ఇదే. అంతెందుకు 4 ఎమ్మెల్యేలను కొన్నారు. 4 ఎమ్మెల్యేలను కొన్న దానిలో 4 వాళ్ళు ఎవరు బీజేపీ వాళ్ళే దోషులని తెలుసు. అంత తెలిసినాక కూడా వాళ్ళు సిట్టుకు రాకుండా బిఎల్ సంతోష్ ఏం చేస్తున్నాడండి?